నీ గర్వమే నీ నాశనం. సామెతల గ్రంథము 16 అధ్యాయము 18 వచనంలో మనం చూస్తే పరిశుద్ధ లేఖనం అంత మాట్లాడుచున్నది, నాశనానికి ముందు నడిచేది గర్వం అని. కనుక నీలోనే గర్వం ఉందేమో ప్రియ సహోదరి, ప్రతి ఒక్కరు కూడా నీలో గర్వం ఉంటే తగ్గించుకో. నీలో గర్వం ఉందంటే నీ నాశనానికి నీవే పూనుకున్నవాడువు అవుతావు. నీకు ధనం ఉందని, నీకు బలం ఉందని, నీకు స్వనీతి ఉందని ఇటువంటి ఆలోచన ఉంటే అది గర్వానికి దారితీస్తుంది. చాలామంది ఉన్నారండి గర్వానికి వల్ల నష్టపోయిన వాళ్ళు. సాతాను తన గర్వం వల్లనే అనగదొక్కబడ్డాడు. హేరోదు తన గర్వం వల్లనే నాశనం అయ్యాడు. శాస్త్రులు కూడా అనగదొక్కబడ్డారు. గర్వం ఎప్పుడైతే నీలో ఉంటుందో నీవు నాశనానికి దారి తీసిన వాడు అవుతావు. కనుక నీలోని గర్వం లేకుండా దేవుని వైపు ప్రయాణం చేయి. గర్వానికి శిక్ష కూడా నాశనము. ముందు నిన్ను నాశనం చేస్తుంది, తర్వాత నిన్ను అనగదొక్కుతుంది, తర్వాత ఏమీ లేకుండా నిన్ను తగ్గించేస్తుంది. కనుక ఈ దినాన నీకు గర్వం ఉందో లేదో చూసుకో. గర్వం ఉందంటే వెంటనే దానిని నీలో నుంచి తీసివేసుకో. కనుక ప్రియ సహోదర, నువ్వు ఎప్పుడైతే తగ్గింపు మనసు కలిగి ఉంటావో దేవుడికి చాలా ఇష్టము, నిన్ను హెచ్చేస్తాడు. లేదా నీకు అన్నీ ఉన్నాయనే హెచ్చే స్థానంలో ఉన్నామంటే దేవుడు నిన్ను తగ్గించే స్థానము ఆయన పని మొదలెడతాడు. కనుక ఈ దినాన జాగ్రత్తగా ఉండు.